నమస్కారం అండి. చిత్తూరులో కాల్పుల కలకలం విత్ బుల్లెట్స్ 4 మెంబర్స్ అండ్ ఇంకా లోపల ఉండిపోయారు. అప్పటికి పోలీసులు వాళ్ళ గురించి ఏంటి అని చెప్పేసి కొంచెం వాళ్ళు చేసే అప్రమత్తమైన పనుల్లో వాళ్ళు ఉన్నారు. అసలు ఏంటి ఈ తుపాకులేంటి, మనుషులేంటి, ఇళ్లలోకి చొరబడ్డం ఏంటి? యాక్చువల్గా ఇది ఒక కర్ణాటక బేస్డ్ గ్యాంగ్. ఓ వీళ్ళ డ్యూటీ ఏంటో 6 గ్యాంగ్. మన ఒక ముఠ చెడ్డీ గ్యాంగ్ లాగో, మిడ్డీ గ్యాంగ్ లాగో, లేకపోతే రాత్రిపూట ఏదో మాస్క్ గ్యాంగులో ఇలాంటివి వెళ్తూ ఉంటాయి. ఓ దండుపాలెం టీము అలాంటి ఒక గ్యాంగ్ 6. ఓకే వీళ్ళ దగ్గర ఏమున్నాయంటే ఆయుధాలు, రబ్బర్ బుల్లెట్స్ తో ఉండే గన్స్ ఉన్నాయి. రబ్బర్ బుల్లెట్స్ తో ఉండే రబ్బర్ గన్స్. బుల్లెట్స్ గన్స్ అంటే అది ఆ బుల్లెట్ పేలేవి బుల్లెట్లు కాదు, రబ్బర్ బుల్లెట్స్. ఓకే అదే బట్ తాకుతాయి అమ్మా, తాకుతాయి. ఓకే మనిషి ప్రాణం పోదో తెలియదు మరి ఎక్కడ కలిసి, అంత ప్రమాదం ఏం కాదు. ఓకే బెదిరియడానికి ఓకే బాగుంటాయి. ఈ టైప్ ఆఫ్ గన్స్ని పెట్టుకొని ఏ ఊరి మీద పడదాం అనుకుంటే చిత్తూరు దగ్గర పరిసరాల మీద పడదాం అనుకున్నారు. సరే ఏదో ఆనందం తట్టుకోలేక చిత్తూరుకి వచ్చేసారు. ఓకే వచ్చి ఇప్పుడు ఎవరిని వెళ్ళి బెదిరించి ఇంటికి వెళ్దామా, షాప్కి వెళ్దామా, బెదిరించి డబ్బులు తీసుకోవాలి. రిచ్గా ఉండే వాళ్ళు ఎవరున్నారు? ఓకే ఇక వీళ్ళకి ఏం తెలిసిందంటే అలా ఇన్స్టా చూస్తే ఎస్ఎల్వి ఫర్నిచర్స్, మీకు సోఫాలు కావాలన్నా, బీరువాలు కావాలన్నా, మంచాలు కావాలన్నా సరళమైన ధరలకు మేము ఇస్తామని చెప్పాడు. ఓకే అది చూస్తేనేమో ఒక యూట్యూబర్ కూడా కవర్ చేశాడు, పెద్దగా ఉంది. ఓకే ఇదేదో బాగుంటుంది, మనం ఇంటీరియర్ వర్క్ ఉందని చెప్పేసి అక్కడికి వెళ్ళి ఓకే ఆ సేటు ఎవడైతే ఉన్నాడో వాడు ఒకడే ఉన్నప్పుడు అతన్ని బెదిరించి డబ్బులు తీసుకొని వచ్చేద్దాం ప్రీ ప్లాన్డ్ మొత్తం అని అనుకున్నారు. సేటుకు కాల్ చేసి సేటు మేము వస్తున్నాము, మీ దగ్గర సోఫాలు గీఫాలు ఉన్నాయా? అయ్యో ఇట్లాంటివన్నీ ఏమైనా కావాలంటే చిత్తూరు మొత్తంలో నా దగ్గరికే వస్తారు, మీరు తప్పకుండా వచ్చేయండి. ఎక్కడ ఇది? షాప్ లోనా ఇంట్లో? ఎస్ఎల్వి ఫర్నిచర్ షాప్ లో. బట్ ఇది జరిగింది ఇంట్లో. అక్కడికే వస్తున్నాం, ఇంకా ఇంటికి వెళ్ళాలా మనం. అసలు ఈ నీళ్ళు కూడా కాదులే అది, వెళ్దాం. అక్కడికి వచ్చిన తర్వాత మాకు ఫాల్ సీలింగ్ కావాలి, మాకు వాల్ పేపర్ కావాలి, ఇది కావాలి, అది కావాలి, ఇంకా చాలా 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 కావాలి. చూస్తే మీరు చాలా బిజీగా ఉన్నట్టు. సరే మీకు సండేనో మండేనో ఏదో ఒక మంచి రోజు చూడండి, మీరే ఉండాలి, ఏ పని లేకపోతే వచ్చి మేము మా పని పెట్టుకుంటాము. ఈ గందరగోళంలో ఎందుకు? మేము మాట్లాడుతుంటే ఎవడో సోఫా చూడడానికి వస్తాడు, ఎవడో ఇంకేదో చూడడానికి వస్తున్నాడు. ఈయన కూడా అవును చాలా పెద్ద వర్క్ కదా, ఒకే రోజులో బాగా లక్షల వర్క్ ఇది. ఓ మంచి డేట్ ఇచ్చాడు నిన్న మంచిగా అందరు కలిసి హ్యాపీ వచ్చేసారు. వచ్చి చక్కగా కూర్చున్నారు. ఇప్పుడు చెప్పండి అయ్యా ఏం కావాలి? వాళ్ళ ప్లానింగ్ లో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఆల్రెడీ వెళ్ళారు, గోడౌన్ చూసారు. మా గోడౌన్ ఇది, మా ఇది చాలా పెద్దగా చేస్తామండి మేము, ఏదైనా సరే చేసేస్తాం. ఇలా చెప్పేసరికి బాగుంది కానీ ఒక నిమిషం కూర్చో గన్స్ తీసేసారు. రౌండ్ అప్ చేసి డబ్బులు. అరే మా దగ్గర ఎక్కడ ఉంటాయో డబ్బులు, మీరు అనవసరంగా రాంగ్ అడ్రస్కి వచ్చారు, నా కష్టం చెప్తా వినండి, కూర్చోండి. ఫస్ట్ నేను మేము ఏమన్నా కూర్చోండి రండి, నా కష్టం వినండి. ప్రాబ్లం ఏంటి, మీకు చూడడానికి ఇది పెద్దగా కనబడుతుంది కానీ నాకు అదేంటిది మొత్తం నా రెంట్ కూడా నాకు రావట్లేదు. దీని రెంట్ 2 లక్షలు, ఇంత పెద్దది. మా గోడౌన్ చూసారు కదా నిన్న. ఎప్పుడు అంటే నేను కార్పెంటర్స్ని పెట్టుకున్నా, వాళ్ళకి ఖాళీగా కూర్చోబెట్టి డబ్బులు ఇవ్వలేను. అలా అని ఏదో ఒకటి చేయించాలి వాళ్ళతో. అలా చెప్తే వాళ్ళకి రోజు ఒక కూర్చో బల్లో టార్గెట్ పెట్టి రోజు ఒకటి చేపిస్తాం. ఆ చండాలం అంతా ఇక్కడికి వస్తుంది. కానీ అమ్ముడు పోవాలి కదా. పైగా మా దగ్గర ఒకసారి ఒక సోఫా కొన్నాడంటే అదేమో చాక్లెట్ ఆ రోజు కూడా కొనడానికి, ఆడు మళ్ళీ ఏ సంవత్సరానికి వస్తాడో తెలియదు. ఒక్కసారి వాల్ పేపర్ ఫాల్ సీలింగ్ చేయించుకుంటే అదంతే, 1 టైం కస్టమర్స్ ఇల్లంతా మళ్ళీ రారు. ఎప్పుడో రిఫరెన్స్ ఉంటది. మీరు అనుకున్నంత ఏమీ లేదయ్యా ఇక్కడ. అలానే మిమ్మల్ని కూడా నేను డిసప్పాయింట్ చేయను, నా పేరు ఎవరికి చెప్పకండి, మీకు మంచి ఫేవరే చేస్తా. ఎందుకంటే మీరు నన్ను వదిలేస్తున్నారు కాబట్టి. మీరు నన్ను వదిలేస్తే ప్రాణాలతో నేను మీకు ఫేవర్ చేస్తా. ఏంటి ఆ ఫేవరు? ఈ చిత్తూరులో ఎవరిదైతే మీరు దోచుకుంటే సుఖపడతారో వాడు అడ్రస్ ఇస్తా, అటు పోండి, నన్ను వదిలేయండి. చెప్పు మంచి కూర్చున్నారు. ఈ లోపు వీళ్ళు కరిగిపోయారు, అయ్యో పాపం సీటుకు డబ్బులు లేవని. వీళ్ళందరూ 6 దొంగలయ్యండి. అసలు విషయం ఏంటంటే అక్కడ పుష్ప కిడ్స్ వరల్డ్ అని ఒక షాప్ ఉంది. వాళ్ళు కిడ్స్ వరల్డ్ అనే పేరు పెట్టారే కానీ బొమ్మలే కాకుండా అన్నీ అమ్మేస్తారు. కంగన్ హాల్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఉంటాయి, బ్రాస్లెట్లు, వాచ్లు, ఇవి అవి అన్నీ అమ్మేస్తారు. వాళ్ళకి అక్కడ చంద్రశేఖర్ అనే ఆయన ఉంటాడు ఓనర్గా.
నెక్స్ట్ వీళ్ళకి సంబంధించే ఇంకో షాప్ ఉంది, అదే పుష్ప నావెల్టీస్. ఓకే. దాంట్లో వీళ్ళ నాన్న ఎవరో మురళీకృష్ణ అని ఆయన కూర్చుంటాడు, ఓకే. గిఫ్ట్లు నావెల్టీస్ అన్ని అందులో ఉంటాయి. వీళ్ళకి సంబంధించి మళ్ళీ ఇంకో షాప్ ఉంది, పుష్ప గెలాక్సీ. ఇది అతనికి గ్రజ్జా వీళ్ళ మీద ఏమన్నా? అదేం లేదు, మరి చూద్దాం. అలా అంటే వాళ్ళు బాగా తెలుసు కాబట్టి వాడి మీద రిఫరెన్స్ ఇచ్చాడు, ఇంకేం చేస్తాడు. ఆ గెలాక్సీ అని ఉంది, అక్కడ నిర్మల గారు అనేది ఆవిడ చూసుకుంటారు. ఈ తండ్రి తల్లి ఇటు వెళ్ళిపోతారండి షాప్కి, ఇంట్లో ఆయన ఫ్యామిలీ తప్ప ఇంకెవరు ఉండరు, పిల్లలు కూడా స్కూల్కి వెళ్తారు. ఈ కరెక్ట్ టైం ఆయన లంచ్కి ఓ టైంకి వస్తాడు, అదే టైంకి మీరు వెళ్ళారనుకోండి మీకు వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంది. బాగా డబ్బు ఉన్నాయినా కొంచెం పిరికోడు, వెళ్ళండి ఓకే అని చెప్పేసి. మొత్తం ప్లాన్ ఆఫ్ యాక్షన్ మొత్తం నన్ను మాత్రం వదిలేయండి ప్లీజ్, అలా నా పేరు చెప్పకండి, మీకు ఇంత హెల్ప్ చేశాను. మరి నేను కూడా మీ గురించి చెప్పను, మీరు ఇట్లా ఇట్లా ఇట్లానే విన్ విన్ సిచ్యువేషన్. అమ్మయ్య మొత్తానికి రౌడీలు వెళ్ళారు, థ్యాంక్స్ బాబు నువ్వు కలకాలం ఇలాగే బాగుండాలి, మీ సోఫాలు త్వరగా అమ్ముడు పోవాలని వాళ్ళు కూడా దీవించారు. బాబు మీరు కూడా 3 దోపిడీలు 6 దొంగతనాలతో చల్లగా బతకండి అని వీడు దీవించాడు, అక్కడ వెళ్ళిపోయాడు. ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంటికి వచ్చారు, హే కదిలితే కాల్చి చంపేస్తా, ఉండు అక్కడ ఉండు, నీ మొగుడు ఎక్కడ పిలువు. పైన చూశాడు, విషయం అర్థమైపోయింది చంద్రశేఖర్కి. వెంటనే పోలీసులకు కాల్ చేసి ఫోన్ అక్కడ పెట్టేశాడు ఓ దగ్గర. ఇక హంగామా నడుస్తూ ఉంది. చెప్పండి ఏంటి మీరు, లేదు డబ్బులు ఇవ్వాలి ఖచ్చితంగా. అదేంటండి మా ఇంట్లో ఏమీ లేవు అది ఇది అని చెప్తూనే ఉన్నారు. సరే ఇస్తాలేండి, అది చూద్దాం ఇది చూద్దామని. ఈ లోపు పోలీసులకు అది అర్థమైపోయి చాకచక్యంగా 10 నిమిషాల్లో ఇంటికి వచ్చి మొత్తం రౌండ్ అప్ చేశారు. ఆక్టోపస్ టీం దిగింది. ఆక్టోపస్ టీం దిగి మెల్లిగా వచ్చి వీళ్ళందరినీ హ్యాండ్ ఓవర్ చేసుకొని ఇప్పుడు 6 నిందితులు పెట్టారు. ఏరా ఎవరు మీరు, నేను కర్ణాటక నుంచి వచ్చాడు, మరి ఇక్కడేం పని, వీళ్ళింటికి ఎందుకు వచ్చావు, ఇలా ఎంతమంది ఇళ్ళకి వెళ్ళారు, లేదంటే యాక్చువల్గా ఈ వీడిదే ఫస్ట్ ఇల్లు, మరి అంత కరెక్ట్గా ఇదే టైంకి అదే స్పాట్కి ఎట్టొచ్చారు మీరు, అలా చెప్పండి, ఈ హౌస్ అడ్రస్ ఇవన్నీ నీట్గా ఎలా వచ్చారు, ఎప్పటి నుంచి రెక్కినిరు, మీరు ఎప్పుడు వచ్చారు, మేము మొన్నే వచ్చామండి, మరి అంత ఈజీగా ఎలా వచ్చారు చెప్పు అంటే ఒక ఆయన ఇచ్చాడండి అడ్రస్, ఎవడు అంటే ఎస్ఎల్వి ఫర్నిచర్, వాడిని తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ఎరా ఎందుకు ఇచ్చావు అడ్రస్ అంటే, వీళ్ళు ఫస్ట్ నా దగ్గరకు వచ్చి నన్ను పెట్టారు ఇక్కడ, నాకు ఇంకేం చేయాలి వీళ్ళ నుంచి తప్పించుకోవడానికి ఇంకో అడ్రస్ ఇచ్చా. ఆ అడ్రస్ వాళ్ళు నాకు బాగా తెలుసు, పైగా వాళ్ళ మీద నాకు కొంచెం ఇది ఉండి వాళ్ళు బాగా ఎదిగిపోతారు, ఇంత షాపులు పెట్టుకుని అంతగా ఎదుగుతున్నారు, నేను ఇంత షాపులు పెట్టుకుని నాకేం అమ్ముడు పోయి చావట్లేదు, ఆ చిన్న ఏదో ఉండి నేను చెప్పాను వీళ్ళకి, బట్ నా ప్రాణం నుంచి తప్పించుకోవడానికి చెప్పాను, నిజం ఒప్పేసుకున్నాడు. అలా ఇప్పుడు ఈ కేసు కొలిక్కి వచ్చింది. అండ్ వీళ్ళని మాత్రం అరెస్ట్ చేస్తారు ఖచ్చితంగా, ఎందుకంటే వీళ్ళు ప్రమాదం. ఇప్పుడు చిత్తూరుకు వచ్చాడు, రేపు నెల్లూరు పోతారు, ఎల్లుండి ఒంగోలు పోతారు, ఎక్కడికి పోతారు వీళ్ళంతే కదా. సో వీళ్ళని అరెస్ట్ చేశారు, వీడికి మాత్రం ఏదో చిన్న పనిష్మెంట్ ఇచ్చి వదిలేస్తారు. అది జరిగింది. స్టోరీ క్రియేషన్ లా చేసేసారు వీళ్ళు. థ్యాంక్ యూ సో మచ్ అండి.